పోయిన వీడియోలో చైనా అమెరికా మీద ఈఎంపీ ఆయుధాన్ని ఎలా ప్రయోగించగలదని ఆలోచించాం. ఒకవేళ వాళ్ళ అమెరికా మీద ప్రయోగిస్తే అమెరికా కూడా ఊరుకోదు, కాబట్టి వాళ్ళు కూడా చైనా మీద ఇలాంటి ఒక ఆయుధాన్ని ప్రయోగించవచ్చు. కానీ మరి భారతదేశం మీద ఈ చైనా అలాంటి ఒక ప్రమాదకరమైన ఆయుధాన్ని ప్రయోగిస్తే మనం తట్టుకోగలమా, మన దగ్గర జవాబు ఉందా అనే ప్రశ్నతో ఆ వీడియోను మనం కంప్లీట్ చేశాం. కానీ మీకు తెలిసే ఉంటుంది, అంటే ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా ఒకసారి ఆలోచించండి. కాళీ 5000 అని అంటారు. ఇప్పుడు కాళీ అంటే ఎవరు అంటే మన భారతదేశానికి చెందిన యుద్ధ దేవత. కాళీ 5000 గురించి చాలా మందికి తెలియదు. ఇది ఇప్పటివరకు చాలా పెద్ద రహస్యంగానే ఉండింది. కానీ 2 ఏళ్ల క్రితమే భారతదేశం దీనికి సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించింది. అంటే భారతదేశం దగ్గర ఇంత పెద్ద టెక్నాలజీ ఉంది అని ఇప్పటివరకు ప్రపంచ దేశాలకు తెలియలేదు. సో ఎప్పుడైతే కాళీ 5000 భారతదేశంలో ఉంది అని తెలిసిన తరువాత ఈ అగ్రరాజ్యాలతో సహా తక్కిన దేశాలందరూ కూడా నోరెళ్లబెట్టారు. అంటే ఈఎంపీ టెక్నాలజీ అనేది 4 దేశాల దగ్గరే ఉంది. ఒకటి అమెరికా, రెండవది రష్యా, మూడవది చైనా, నాలుగవది భారతదేశం. అంటే సూపర్ పవర్స్గా చెప్పుకోబడే యునైటెడ్ కింగ్డమ్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, వీళ్ళు ఎవరి దగ్గర కూడా ఈ ఈఎంపీ టెక్నాలజీ అనేది లేదు. వాళ్ళు ఇప్పుడిప్పుడే దీని మీద ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. కానీ భారతదేశం కొన్ని ఏళ్ల తరబడి దీని మీద ఎన్నో ప్రయోగాలు చేసి వీటిని వీళ్ళు విజయవంతంగా టెస్ట్ చేసినట్టు కూడా కొన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. సో ఈ కాళీ 5000 అంటే ఏంటి? కాళీ అంటే కిలో యాంపేర్ లీనియర్ ఇంజెక్టర్ అని అంటారు. దీన్నే వీళ్ళు షార్ట్ ఫామ్లో కాళీ అని అంటారు. దీంట్లో చాలా వెర్షన్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి దీన్ని వీళ్ళు తయారు చేశారు. ఇది ఎప్పుడో తయారు చేశారు. దీన్నే వీళ్ళు ఏమంటారంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటారు. అంటే భారతదేశం ఇది కొత్త టెర్మినాలజీ. అంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటే ఒక లక్ష్యం మీద ఎనర్జీని అంతా కూడా ఫోకస్ చేసి వీళ్ళు ఆయుధాన్ని ఉపయోగిస్తారు. సో ఇలాంటి ఒక టెక్నాలజీ భారతదేశంలో ఉంది. అంటే భారతదేశం ఏం చేసిందంటే ఎలక్ట్రోస్టాటిక్ షీల్డ్స్ అని చెప్పేసి కొన్ని పరికరాలను వీళ్ళు ఇండస్ట్రీ పర్పస్ కోసం వీళ్ళు తయారు చేశారు. అంటే ఈ ఎలక్ట్రోస్టాటిక్ షీల్డ్స్ అంటే ఏమిటి అంటే మీరు గమనించారనుకోండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఉంది. వీళ్ళు మనకు కావలసిన ఈ గగనతలంలో యుద్ధము చేయడానికి కావాల్సిన యుద్ధ విమానాలను వీళ్ళు కూడా తయారు చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేశారు అంటే తేజస్ అని చెప్పి సూపర్ సానిక్ ఫైటర్స్ను వీళ్ళు తయారు చేశారు. అంటే ఇది పూర్తిగా భారతదేశం తన టెక్నాలజీతో తయారు చేసిన సూపర్ సానిక్ ఫైటర్స్. అంటే మీకు సూపర్ సానిక్ ఫైటర్స్ అంటే మామూలు యుద్ధాల్లో మీరు వాడరు. పెద్ద యుద్ధాలు వచ్చేటప్పటికి అంటే ఇంకా హై లెవెల్ ఆఫ్ అంటే సూపర్ ఎనర్జీతో జరిగే వార్ఫేర్లోనే వీటిని వాడతారు. ఇక మామూలుగా వచ్చేటప్పటికి మీ MiGలు 29 కానీ సుఖాయిలు ఇలాంటివే వాడతారు. ఈ సూపర్ సానిక్ ఫైటర్స్ అని వచ్చేటప్పటికి ఆ వ్యవహారం వేరేలా ఉంటుంది. తయారు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది గగనతలంలోకి వెళుతున్నప్పుడు మీకు దీని మీద న్యూక్లియర్ రేడియేషన్ అనేది పడవచ్చు. అలాగే శత్రువు ఉపయోగించే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనేది దీని మీద తగలొచ్చు. సో దీన్ని కాపాడాలంటే ఏం చేయాలి? ఎలక్ట్రో షీల్డ్స్ అనే దాన్ని తయారు చేయాలంటే ఇది దాని చుట్టూరుతో ఒక వలయంలాగా ఏర్పడిపోయి అంటే ఈ తేజస్కు ఏమి కాకూడదు అనే విధంగా ఈ వలయం అనేది దాన్ని మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో అలాంటి ఒక ఎలక్ట్రోస్టాటిక్ షీల్డ్స్ అనేవి వీళ్ళు తయారు చేశారు. సో తయారు చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దానితో పాటు అంటే ఎలాగైతే తేజస్ను మనం ప్రొటెక్ట్ చేస్తామో అలాగే శత్రు విమానాలను శత్రు మిజైల్స్ని కూడా మనము ధ్వంసము చేసే ఒక టెక్నాలజీని కనిపెట్టుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఒక తీర్మానానికి వచ్చారు. ఇది చాలా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, ఎవరికి కూడా దీని గురించి తెలియదు. సో ఎలాగైతే తేజస్ను మనం కాపాడతామో శత్రు విమానాలను శత్రు మిజైల్స్ మీద కూడా మనం దాడి చేయవచ్చు. సో ఆ ప్రక్రియలోనే వీళ్ళు ఏం చేశారు అంటే ఈ కాళీ 5000 అని చెప్పేసి ఇది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనే ఈ టెక్నాలజీతో తయారు చేయబడిందే. ఇందులో చాలా వెర్షన్స్ ఉన్నాయి. కాళీ 80 అంటారు, కాళీ 200 అంటారు, కాళీ 5000, కాళీ 10,000 అంటే ఇన్ని వెర్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవంతా ఎంత పవర్ఫుల్ అంటే మీకు తేజస్ను కాపాడడమే కాదు, మీకు శత్రు విమానాలు వాళ్ళ మిజైల్స్ వాళ్ళ నౌకాదళం మన దగ్గరకు వస్తున్నప్పుడు వాటిని గుర్తించి ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అనే దాన్ని లోడ్ చేస్తే మీకు త్రూ శాటిలైట్ ద్వారానే ఇది నేరుగా అంటే దీన్ని సింగిల్ షాట్ ఇంజెక్టర్ అంటారు. ఒకే దెబ్బతో మీకు అక్కడ ఉండే ఆ యుద్ధ విమానం కానివ్వండి యుద్ధ నౌక కానీ ధ్వంసం అయిపోతుంది. సో అలాంటి ఒక టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. సో ఈ కాళీ 5000 మన భారతదేశంలో ఏమంటారు అంటే సింగిల్ షాట్ పల్స్డ్ గిగావైట్స్ ఎలక్ట్రానిక్ యాక్సిలరేటర్స్ అని అంటారు.
సో ఇది ఏంటంటే సింగిల్ షాట్, ఎక్కడ మీరు లోడ్ చేస్తారో ఏ ప్రాంతాన్ని మీరు ఎంచుకుంటారో ఒకే షాట్తో ఇది దాన్ని ధ్వంసం చేయగలదు. అంటే ఇప్పుడు మీరు ఖాళీ 10,000 లాంటి ఒక ఆయుధాన్ని ఉపయోగించారు అనుకోండి, ఒక చిన్న దేశాన్ని మీరు ఎంచుకున్నారు అనుకోండి, దీనిని అంటే సింగిల్ షాట్లో మీరు ప్రయోగిస్తే ఆ పూర్తి దేశానికి సంబంధించిన మీకు ఆ ఫ్యాక్టరీలు కానివ్వండి, పవర్ గ్రిడ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఆ శాటిలైట్ కనెక్షన్స్ కానివ్వండి, ఈ పవర్ సప్లై ఏదైతే ఉంటో ఇవన్నీ కూడా మీకు ధ్వంసం అయిపోతుంది. ధ్వంసం అయిపోయిన తర్వాత మీకు ఈ గామా రేడియేషన్ అనేది తీవ్ర స్థాయిలో ఆ దేశాన్ని దాడి చేసి అక్కడ ఉండే ప్రజలు వాళ్ళ ఆ పవర్ సప్లై అన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోయి రేడియేషన్కి తట్టుకోలేక ఆ ప్రజలు అక్కడికక్కడ మరణిస్తారు. అంటే ఇది ఎంత డేంజరస్ వెపన్ అనేది మీరు గుర్తుంచుకోండి. సో ఇలాంటి ఒక వెపన్ని భారతదేశం తయారు చేసి ఉంచుకుందా అంటే మరి ఉంచుకోవాల్సిన పరిస్థితి. చైనా లాంటి దేశాలు ఈ ప్రపంచాన్ని భయపెడుతున్నప్పుడు వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనము కూడా వినాశాన్ని కలిగించే ఆయుధాలను తయారు చేసి పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీకు ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు. ఏదో విమానాల మీద వీళ్ళు అణు అస్త్రాలను తీసుకొచ్చారంటే మనం ఇక్కడి నుంచి వాళ్ళ మీద పోరాటం చేయొచ్చు. మీకు శాటిలైట్ మీద నుంచి ఒకే షాట్లో మీ దేశం మీద ఇంత భారీ రేడియేషన్ వాళ్ళు పంపిస్తే మీరు కోలుకునే లోపల మీరు నాశనం అయిపోయి ఉంటారు. కాబట్టి ముందుగానే అంటే వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకొని దానికి ముందే మనము సన్నద్ధమై ఉండడానికే భారతదేశం ఈ ఖాళీ 5,000 ఖాళీ 10,000 లాంటి అతి ప్రమాదకరమైన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్ను తయారు చేసి పెట్టుకుంది. వీళ్ళు చెప్పడం తేజస్ గురించే మేము తయారు చేశామని, కానీ అసలు విషయం ఏంటంటే ఈ చైనా మీద దాడి చేయాలన్నా, ఈ పాకిస్తాన్ మీద దాడి చేయాలన్నా మనకు ఉన్న మార్గము ఈ ఖాళీ 5,000 ఖాళీ 10,000 అనేది భారతదేశానికి బాగా తెలుసు. మరి దీని మీద పరీక్షలు అసలు భారతదేశం చేసిందా, తక్కిన దేశాలు చేశారా అంటే దీనికి సంబంధించి ఒక యుద్ధ నిపుణుడు ఏమంటున్నాడంటే 2012లో మీరు గమనించారా, సియాచిన్ దగ్గర ఒక పెద్ద అవలాంచి వచ్చింది. అవలాంచి అంటే ఏంటి, మీకు మంచు అలలు అంచు అలల్లాగా అవి ఎలా కిందకు వచ్చేస్తూ ఉంటాయి, దారిలో ఎవరున్నా కూడా వాళ్ళు నాశనం అయిపోతారు. ఇలాగా పాకిస్తాన్కు చెందిన 135 మంది సైనికులు మరణించారు. అంటే ఈ అవలాంచిలో వాళ్ళు కప్పబడిపోయి మరణించారు. ఎలా జరిగిందని ఎన్ని పరిశోధనలు అంటే ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఎవరికి అంతు చిక్కలేదు. ఈయన ఏమంటాడంటే IL-76 అని చెప్పి ఒక చిన్న విమానంలో భారతదేశము ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ కలిగిన ఒక ఆయుధాన్ని తీసుకొని, అంటే ఈ క్యానాన్ అంటారు చూసారా, దాన్ని తీసుకొని వీళ్ళు సియాచిన్ దగ్గర ఒక చిన్న టెస్ట్ చేశారు. సో టెస్ట్ చేసేటప్పటికి అంత పెద్ద అవలాంచి అనేది ఏర్పడిపోయింది. అందులో అటు పాకిస్తాన్ భాగంలో ఉండే ఆ సైనికులు ఎవరైతే ఆ పెట్రోలింగ్ డ్యూటీలో ఉంటారో సో వాళ్ళ మీదకి అవలాంచి వచ్చి వాళ్ళు అందులో మునిగి మరణించారు. సో ఇది ఖాళీ యొక్క టెస్ట్, అంటే ఖాళీ 80 ఖాళీ 200 చిన్న మోతాదులో ఉండే ఈ సింగిల్ ట్రెజెటరీని వీళ్ళు వాడి ఉంటారు కాబట్టే మీకు అంత పెద్ద అవలాంచి వచ్చింది. సో మరి ఊహించుకోండి, ఈ టెస్ట్ అనేది విజయవంతంగా జరిగిందని కూడా ఆ యుద్ధ నిపుణుడు చెప్తున్నాడు. సో అలాంటిది భారతదేశం ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసిందో మనకు తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రపంచానికి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. కానీ ఖాళీ 5,000 ఖాళీ 10,000 అనేది మాత్రము నిజమే, మన తేజస్ని కాపాడమే కాదు శత్రు విమానాల మీద కూడా, శత్రు మిజైల్స్ మీద కూడా ఇది దాడి చేసి ధ్వంసం చేయగలదు. అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. కాబట్టి ఎప్పుడైనా చైనా ఇలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ మన మీద వాడాలి అని వాళ్ళు అనుకుంటే భారతదేశం దానికి ముందుగానే వాళ్ళ మీద వాడే అవకాశాలు చాలా ఎక్కువే ఉంటాయి. సో ఈ విషయాలు చాలా చాలా పెద్ద విషయాలుగా ఉన్నాయి మీరు అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. సో మీరు కూడా కొద్దిగా గూగుల్లో ఇలాంటి విషయాలు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అంటే ఏమిటి, ఈ ఖాళీ 5,000 అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, సో ఇలాంటి విషయాల మీద మీరు కొద్దిగా రీసెర్చ్ చేయండి, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దీన్ని చదువుతున్న తక్కిన వాళ్ళందరూ కూడా ఈ కొత్త టెక్నాలజీ, కొత్త యుద్ధ నియమాలు ఏంటి, వీటికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోవచ్చు. సో మీరు కూడా దీని మీద కొద్దిగా రీసెర్చ్ చేసి మీకు తెలిసిన వివరాలు మీరు మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందరం కలిసి షేర్ చేసుకుందాం. జై హింద్.